ఇక్కడ రెసిడెన్షియల్లో ఉన్నారు కాబట్టి ఓకే, మీ మేడం వాళ్ళు చూసుకుంటారు అదంతా మెనూ ప్లాన్ అంతా. అండ్ X, avoid junk foods. Cross all your junk foods during at least exams. ఈ 2 months ఏం తినకండి. ఎందుకో తెలుసా? చెప్పండి రీజన్. జంక్ ఫుడ్ ఎందుకు తినొద్దు అంటున్నా, ఎందుకు హెల్తీ ఫుడ్సే తీసుకోమంటున్నా? జంక్ ఫుడ్ తింటే నిద్ర వస్తుంది, హై క్యాలరీ డైట్ అది. యూ విల్ హ్యావ్ టు స్పెండ్ మచ్ ఆఫ్ దిస్ థింగ్, యూ విల్ ఫీల్ లేజీ అండ్ యూ విల్ put up weight. 100% you'll be putting up your weight after you finish your exams. So avoid that. And A is for 1 apple per day, 1 fruit per day. Daily పొద్దు నుంచి నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఒక ఫ్రూట్ కంపల్సరీ తీసుకోండి. ఎనీ సీజనల్ ఫ్రూట్, ఏ సీజన్లో ఏది దొరికితే ఆ ఫ్రూట్ కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కానీ, డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్ కానీ యూ హ్యావ్. అండ్ నెక్స్ట్ M is for మాల్ట్. తాగుతున్నారా రాగి మాల్ట్? అందరూ మిల్లెట్ ప్రోడక్ట్స్ తింటున్నారా? మిల్లెట్ చట్నీస్ అట్లాంటివి. ఈ సీజన్లో మనకి మ్యాంగోస్ వస్తాయి. సో ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాత యూ హ్యావ్ స్వీట్ మ్యాంగో అండ్ ఫీల్ హ్యాపీనెస్. అంతేనా? నువ్వు ఫీల్ అయితేనే వస్తుందా, లేకపోతే పక్కనోడు ఏ నవ్వురా హ్యాపీగా ఉంటురా అంటే హ్యాపీనెస్ వస్తుంది? చెప్పండి. మనకి మనం హ్యాపీగా ఉండాలనుకుంటే హ్యాపీగా ఉంటాం, సాడ్గా ఉండాలనుకుంటే సాడ్గా ఉంటాం. సిచ్యువేషన్స్ డిమాండ్స్ చెప్పలేము. సంథింగ్ నేను ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నా, నాకు ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వచ్చి సంథింగ్ ఈజ్ బ్యాడ్ అనుకో, లిటరలీ ఐ కామ్ డౌన్, నా మూడ్ ఆఫ్ అవుతుంది. బట్ దాన్ని మళ్ళీ నేను బ్యాలెన్స్ చేసుకొని నాకు గుర్తు రావాలి. ఐఎమ్ ఇన్ సెషన్, ఐఎమ్ విత్ మై మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్, ఐ హ్యావ్ టు ఫినిష్ మై సెషన్. దాన్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ రియాక్టివేట్ అయ్యి నేను మీకు స్పీచ్ ఇస్తాను. ఓకే, అర్థమైందా? అందరము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్చుకున్నాము ఒకసారి.